హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. ఈర్ష అసూయలు మనిషి పుట్టుక నుంచే పుట్టాయేమో కదా. ఏ రకమైన భావోద్వేగాలైనా మనిషి పుట్టుక నుంచే పుట్టాయి. మన చుట్టుపక్కల ఎన్ని చూసినా కూడా ఈర్షతో రగిలిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు మన పట్ల. అలాగే వర్కింగ్ ప్లేస్లో కానీ, అలాగే ఫ్యామిలీలో కూడా ఉంటారు. వాళ్ళందరినీ తట్టుకుంటూ బ్రతకగలగాలి. ఒక్కొక్కసారి వాళ్ళ ఈర్ష్య ఎంతవరకు తీసుకెళ్తుందంటే, ఈరోజే ఒక న్యూస్ చూశాను. రాము లక్ష్మణ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు, కవలలు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. తోడుకోడళ్ళు ఇద్దరిని ఇక్కడ పిల్లల్ని, అమ్మని నాన్నని ఇక్కడ వదిలేసి వాళ్ళిద్దరు గల్ఫ్ వెళ్ళి కష్టపడుతున్నారు. కాయ కష్టం చేస్తుంటే వీళ్ళు ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఇంట్లో ఒక తాటకి లాంటి, రుడ్పనక లాంటి ఈర్ష్యతో రగిలిపోయే ఒక చిన్న కోడలు ఉంది. ఆ చిన్న కోడలు చిన్న కొడుకు భార్య రూపంలో ఆ ఇంట్లోకి వచ్చింది, వాళ్ళతో పాటు ఉంటుంది. కానీ ఆమెకి ఈ పెద్ద ఆమె పట్ల ఈర్ష్య. ఎందుకు అని అంటే, ఆమె బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి పోగొట్టిందంట. బాగా డబ్బు ఎక్కువ అంట. బెట్టింగ్ యాప్లలో పెట్టి పోగొట్టింది. ఈ పెద్ద కోడలేమో అన్నిటినీ తట్టుకుంటూ, అప్పులు కట్టుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, పెంచుకుంటూ ఇంటికి దీపంలాగా ఈ అమ్మాయి ఉంది. ఇంటికి కొరివిలాగా అమ్మాయి ఉంది. అయితే నలుగురు నాలా మాటలు అంటారు కదా. వాళ్ళు అక్కడి నుంచి కష్టపడి పంపిస్తుంటే ఈ అమ్మాయి ఇలా చేసింది, పెద్ద కోడల్ని ఆబ్వియస్లీ మెచ్చుకుంటారు. అది భరించలేకపోయింది. భరించలేక అమ్మాయిని ఎట్లయినా ఏడ్పించాలి అని చెప్పి ఆ అమ్మాయి కూతుర్ని, 5 ఏళ్ల కూతుర్ని, ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అయినా కానీ ఆ అమ్మాయి 5 ఏళ్ల కూతుర్ని తీసుకొని వెళ్ళి ఒక ఖాళీగా ఉన్న ఇల్లు, అంటే అతను తాళం వేసుకొని వెళ్ళాడంట. కొన్ని బాత్రూములు బయట ఉంటాయి కదా, అలాంటి ఇంటికి వెళ్ళి ఆ బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి ఆ పసిపాపని, 5 ఏళ్ల పసిపాప హితేక్షని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అయినా ఆ చేతులు అంత కర్కశంగా ఎలా పనిచేసినాయో, ఆ ఈర్ష అనేది అంత పని చేపిస్తుందా అంటే చేపించింది. తర్వాత ఏమరగనట్టు వచ్చి వాళ్ళతో పాటు ఎతకటం, వాళ్ళతో పాటు ఏడవటం చేస్తుంది. కానీ పోలీసులు మామూలుగానే పసిగట్టేస్తారు కదా. ఆ జాగిలాల ద్వారా పసిగట్టి ఈమెనే హంతకురాలని నిర్ణయించి గంటల్లో లోపల పడేశారు తీసుకొని వెళ్ళి. ఏం సాధించింది పాపం? ఆ తమ్ముడు, ఆ భర్త, అదే బిడ్డను కోల్పోయిన తండ్రి, అతని తమ్ముడు గల్ఫ్ నుంచి వచ్చి పొలోమని ఏడుస్తున్నారు. ఆమె భర్త, నా భార్య ఇలాంటిదని నాకు తెలియదు, నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఇప్పుడు ప్రశ్నార్థకం అయ్యారు. తండ్రి ఏమో గల్ఫ్లో పనిచేసుకుంటూ ఉంటాడు, ఇక్కడ తల్లి ఉండి చూసుకునేది. ఆ తల్లి కాస్త జైలు పాలయ్యింది. ఆ పిల్లల్ని ఇప్పుడు నాయనమ్మ చూసుకోవాలి, లేకపోతే పెద్దమ్మ చూసుకోవాలి. ఎవరైతే బిడ్డను కోల్పోయిందో ఆ అమ్మాయి చూసుకోవాలి. అక్కడికి పాపం దేవుడండి, ఆ అమ్మాయి భర్త, ఆ రాము అనే అతను, వాళ్ళేం తప్పు చేశారో ఆ పిల్లల్ని మనమే చూద్దామని చెప్పేసి అంటున్నాడంట. ఆయనే దగ్గరికి తీసుకున్నాడట ఆ పిల్లల్ని. ఎంత దారుణం అంటే, రేపు పొద్దున ఆమెకి, ఆ పిల్లలకి ఏం చేయాలన్నా ఆమె మనసు ఎంత కలుక్కు అంటూ ఉంటుంది. వాళ్ళని చూడగలుగుతుందా నిండు మనసుతో? ఇప్పటిదాకా పెంచుకుంటూ వచ్చింది ఈ అమ్మాయి. ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి. కానీ ఈ అమ్మాయి ఈర్ష అంత దారుణంగా వాళ్ళని, కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. అందుకే ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూసి అంత ఏడవకూడదు. అది మనకే కొడుతుంది. మన ఆరోగ్యమే పాడైపోతుంది. మనమే ఆ ఈర్షతో, అసూయతో రగిలిపోయి మన ఇన్నర్ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. కొంచెం మానవత్వం అలవర్చుకోవాలి. కొంచెం సరే, వాళ్ళది నాది నేను అని అనుకోవాలి. అంతేగాని మిమ్మల్ని మీరు శిక్షించుకున్నట్టే ఎదుటి వాళ్ళని శిక్షిస్తున్నామని అనుకుంది ఈ అమ్మాయి. కానీ తనని తాను ఎంత దారుణమైన శిక్షకి వేసుకుందండి. పోయి అన్నీ వదిలేసుకుని పోయి జైల్లో కూర్చుంది. చిప్పకూడు తింటుంది అందరితో పాటు తెల్ల బట్టలు వేసుకుని.
ఏం సాధించింది? అలాగే ఇలా ఈర్ష్యతో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఎవరిని కూడా అది ఫేస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ చాలా ఇవతల వాళ్ళు కూడా చాలా సంయమనంతో ఉండాలండి. కొంచెం పేషెన్స్ పట్టాలి. వాళ్ళకి ఈర్ష్య కలిగిస్తున్న విషయాలు ఏంటి గ్రహించుకుని అవి కొంచెం తగ్గించడానికి చూడాలి. వాళ్ళతోనే ఇంక కొంచెం మంచిగా ఉండి వాళ్ళ లోపల ఎంత రగిలిపోతున్నా వాళ్ళు దేనికి రగులుతున్నారో మనకు అర్థమవుతుంది కదా. దాన్ని వాళ్ళ ముందు కొంచెం ప్రదర్శించకుండా తగ్గించుకుంటూ ఉండాలి. అయినా కానీ ఉంటుంది, వాళ్ళకేంటి బాగున్నారు, వాళ్ళకేంటి ఇది అని చెప్పేసి ఉంటారు. కానీ వాళ్ళతోనే కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడానికి ట్రై చేయాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళలో కొంచెం మార్పు వస్తుంది. అరే నిజమే కదా, వీళ్ళు మంచివాళ్ళు, మనం ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నామని కొంచెం మారడానికి ట్రై చేస్తారు. మనం ఇంకా దూరం అవుతున్న కొంది మన మీద ఇంకా ఇలాంటి కక్ష కార్పణ్యము పెంచుకొని కొందరు పక్కన వాళ్ళే ఉంటారు. మన మీద ఈర్ష్యతో లేనిపోనివన్నీ గ్యాసిప్లు అందరికీ ఊరంతా చెప్తుంటారు. అందులో మన ప్రమేయం ఏమి ఉండదు. జస్ట్ మనం ఉన్న తీరు, మనం ప్రవర్తిస్తున్న తీరు, మనకి జరుగుతున్న తీరు, దీంతో ఇంట్లో కూర్చుని ఏవేవో ఊహాగానాలు చేస్తూ ఈర్ష్యతో అసూయతో రగులుతూ ఉంటారు. ఎట్లా మనని దెబ్బతీయాలి, మనకి ఏదైనా జరిగితే వాళ్ళకి చాలా ఆనందం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కథ కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు దంపతులు ఉంటారు, రామారావు జయలక్ష్మి అనుకోండి. వాళ్ళిద్దరు, వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు, ఎక్కడో పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా సరే వీళ్ళు వాటికి నెగటివ్ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంతా ఈర్ష్య అనమాట. వాళ్ళ అబ్బాయి ఎక్కువ చదువుకోడు, ఏదో కాంట్రాక్టర్ దగ్గర ఎక్కడో పలానా దూరంగా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎవరు వచ్చినా, పిన్ని మా అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది అని చెప్పారు అనుకోండి. అవునా, 10 ఏళ్ళు చదివితే కానీ కాదు. ఇలా మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది అని అంటే, అదేం సంబంధం, ఓడి సంబంధం, గవర్నమెంట్ ఆఫీసర్కి ఇస్తే బాగుండేది, సాఫ్ట్వేర్ వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో ఏమో తెలియదు. అదే వీళ్ళు ఇంకోసారి ఏమంటారు అని అంటే, మా అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ దొరికిందంటే, ఇవాళ రేపు గవర్నమెంట్ జాబుల్లో ఏమొస్తుంది, ఏ సాఫ్ట్వేర్ వాడు అయితే చక్కగా దేశ విదేశాలు తిరుగుతూ బౌళ్ళని సంపాదించుకుంటాడు. ఇలా మాట్లాడతారు. అంటే వయసు వరుస మాట్లాడతారు. ఇటంటే ఇటు మాట్లాడతారు, అటంటే అటు మాట్లాడతారు. ఇలా ఉంటాయి అన్నమాట వాళ్ళ ఈర్ష్యలు. అదే నేను పలానా టూర్ వెళ్ళాను అని అంటే, ఎందుకు ఆ విమానాలు కాస్త కూలిపోతున్నాయంట. ఇట్లా ప్రతి దానికి వాళ్ళకి నెగటివ్ తప్పితే పాజిటివ్ రాదు. అంటే ఎవరి ముఖంలోని సంతోషాన్ని చూడలేరు. ఆఖరికి అక్కడున్న వాళ్ళ అబ్బాయికి అదేంటి ఒక యాక్సిడెంట్ లాంటిదో, బాంబ్ బ్లాస్ట్ లాంటిదో అక్కడ అవుతుంది. అతనికి ఉన్నాడో లేడో తెలియదు, ఇంకా కుప్పకూలిపోతారు. అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళి కనుక్కొని ఆ పిల్లాడిని చూసి వాడు బాగానే ఉన్నాడని తెలుసుకొని వాడిని హాస్పిటల్లో కొంచెం అది చికిత్స చేయించుకుని తీసుకుని వస్తారు వీళ్ళ దగ్గరికి. మరి వీళ్ళందరితో బాగుంటేనే కదా. కానీ నువ్వు ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్క మాటతో, ప్రతి ఒక్క చేష్టతో, అసూయతో రగిలిపోయి బాధించావు ఇన్ని రోజులు. కానీ వాళ్ళెవరూ లేకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది? అట్లా వాళ్ళు మన దాంట్లో ప్రతి దాంట్లో నెగటివ్ మాట్లాడతారు. ప్రతి మాట ఏదైనా మనం ఆనందంగా చెప్పకపోతే దాంట్లో ఒక నెగటివ్ వెతుకుతారు. వాళ్ళతో ఏంటి అని అంటే, వాళ్ళు నెగటివ్ మాట్లాడతారని ఊహించి చెప్పాలి. కానీ చెప్పకుండా ఉన్నా ఊరుకోరు. వాళ్ళకి ఇంకెవరి ద్వారా నన్ను తెలిసిందనుకోండి, చూసారా మాకు చెప్పలేదు, అట్లాగూ ఈర్షే, ఇట్లాగూ ఈర్షే. అందుకని వాళ్ళతో ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉండడం చాలా అవసరం. వాళ్ళ అంటున్న నెగటివిటీని తగ్గించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అయినా చాలా నానుడు ఉందండి, దిష్టి అనేది ఉంటుంది అని. తప్పకుండా దిష్టి కొడుతుంది, మనకి ఏదో ఒక వినాశనం జరుగుతుంది వాళ్ళ మూలంగా. వాళ్ళ చూపుల నుంచి, వాళ్ళ మాటల నుంచి రక్షించుకోవడం చాలా కష్టం. అయినా కానీ వాళ్ళందరితో కలిసి బ్రతక తప్పదు.
అలాగే వాళ్ళని ఫేస్ చేస్తూనే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే పర్వాలేదు. ఎందుకనంటే ఆ ఇంటి పక్కన వాళ్ళ వీళ్ళు అయినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అంత ప్రభావం ఉండదు. కానీ మనలోనే, మన కుటుంబాలలోనే ఉన్నప్పుడు ఇంకా వాళ్ళతో జీవితాంతం తప్పదు. అది కొందరు తోడుకోడళ్ళ మధ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకండి సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే ఈర్ష్యతో రగిలిపోయి ఒకరికొకరు సహకరించుకోవటం లేదు. అక్కకు కొంచెం ఎక్కువ ఉంటే చాలు చెల్లెళ్ళ దగ్గర ఏదో చూపించుకోవాలని చేస్తూ ఉంటుంది. చెల్లెల భర్త కొంచెం మంచిగా ఉండి వాళ్ళు అదిగా ఉంటే ఈ అక్క ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటుంది. అన్నదమ్ములేమో ఇంక ఈ తోడుకోడల మూలంగా అన్నదమ్ములు కూడా విడిపోయి మొత్తం ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటూ నీకెక్కువ నాకెక్కువ అని చెప్పేసి తల్లిదండ్రులను కూడా విభజించుకొని నీ దగ్గర 4 రోజులు నా దగ్గర 4 రోజులు అని పెట్టుకుంటారు. ఒక రోజు కూడా ఎక్కువ ఉండనీయకుండా పంపించేస్తుంటారు. రకరకాలుగా ఆస్తి దగ్గర తగాదాలు పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు నరుక్కుని చంపుకుంటున్నారు. ఇవన్నిటికీ కారణం కూడా ఈ ఈర్ష, అసూయ. అంగీకరించలేకపోవడం ఎదుటి వాళ్ళని. సో వాటి నుంచి మనిషి చాలా తగ్గించుకుంటూ రావాలి. సెల్ఫ్ ఎస్టీమ్గా ఫీల్ అవ్వాలి కొన్ని చోట్ల. నాకేంటి, నేనేం తక్కువ, అట్లాంటప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల అంత ఈర్ష ఉండదు. ఈర్ష ఉన్నా కూడా వాళ్ళ పట్ల మనం కూడా కొంచెం వాళ్ళని ఆదరణగా అది చూసినట్లయితే కొంచెం మన మంచితనం అది చూసి వాళ్ళకి కొంచెం తగ్గొచ్చు. రెండూ కూడా పాటిస్తూ ఉండాలి, తప్పదు. కొందరు ఆడపడుచులు ఉంటారు, వాళ్ళని ఇంటికి రానియడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ మీద వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి, వాళ్ళు ఇంట్లో పుట్టిన వాళ్ళే కదా, వాళ్ళతో పడదు వీళ్ళకి. అదే వదినలు చాలా మంచి వాళ్ళై ఉన్నా కూడా, అన్నదమ్ములతో మంచిగా ఉన్నా కూడా వీళ్ళంతా మన్నలంతా సంపాదించి వాళ్ళకే పెట్టేస్తున్నారని వదినల మీద ఈర్ష్యపడిపోయే ఆడపడుచులు ఉంటారు. అన్ని రకాలు ఉంటారు. ఫ్యామిలీలో నరకం చూపించడానికి రకరకాల వాళ్ళు కంపల్సరీ ఉంటుంది. వీళ్ళందరినీ తట్టుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం, తప్పదు. కాకపోతే ఇలాంటి విపరీతాలు జరగకుండా మాత్రం చూసుకోవాలి. ఎక్కడెక్కడ మనకి ఎవరెవరితో ఎలాంటి బాధలు కలుగుతాయని చెప్పేసి గ్రహించుకుంటూ ఉండాలి. అందుకని ఎవరిని హేళన చేయటం కానీ, చిన్న చూపు చూడటం కానీ చేయొద్దు. వాళ్ళలో కసి పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, సంయమనంతో ఉండాలి, చుట్టూ పరిసరాలు గమనించుకుంటూ ఉండాలి. ఎదుటి వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు, దానికి మీరు ఎలా ఉంటే అక్కడ పరిస్థితి చక్కబడుతుంది అన్నది చూసుకుంటూ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టు మాత్రం అస్సలు ఎవరి పట్ల కూడా ప్రవర్తించకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు. మీరేమంటారు? మీ పట్ల ఎవరు ఇలాంటి ఈర్ష్యలతో ఉంటున్నారు? మీరు వాటిని ఎట్లా ఎదుర్కొంటున్నారు? వాటితో మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? చాలా ఇబ్బందులు అయితే పడి ఉంటారు కదా. ఎక్కడో అక్కడ చుట్టుపక్కలే కానీ, కార్యాలయాల్లోనే కానీ, ఫ్యామిలీలో కానీ ఎన్నో ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ ఉండుంటారు కదా. వాటిని అన్నింటినీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.